టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు యువ నాయకులు ఆలయ వెంకటేశ్వరరెడ్డి గారు, ఓకే ఓకే వెంకటేశ్వరరెడ్డి గాలి బాగుందా? ఎందుకంటే రెండు విషయాల్లో తెలిసిపోతా ఉంది. మనిషి వినాలి కదా, ఇక ఎంతసేపు నాకు మళ్ళీ ఇంక 2 మీటింగులు ఉన్నాయి. వెంకటేశ్వరరెడ్డికి మీ ఎంపీ గారు ఇచ్చిన బిరుదు ఆయన లక్ష్మీపుత్రుడు అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు వస్తుంటే చూసిన హెలికాప్టర్ల నుంచి చెరువులు నిండున్నాయి, కడుపు నిండినట్టు అనిపించింది. ఉద్యమం సందర్భంలో కూడా తిరుగుతుంటే బాధ కలిగేది. ఒక మంచి నాయకుడు ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు చెరువులు నిండి కనపడతా ఉన్నాయి, అదొక సంతృప్తి. ఇంత పెద్ద సంఖ్యలో దేవరకద్దర్ లాంటి 6-7 వేల జనాభా ఉండే గ్రామం ఇది. ఇది పెద్ద పట్టణం కాదు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినారంటే వెంకటేశ్వరరెడ్డి అధమపక్షం 1,00,000 మేయాడితో గెలిచిపోయడానికి తేలిపోయింది ఈరోజు. అందులో అనుమానం లేదు, ఎవ్వరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. సర్వేలు కూడా అదే మాట చెప్తా ఉన్నాయి. 2-3 విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 600 సరే పాలమూరు మొత్తం జిల్లాకు 20 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చే వరకు కేసీఆర్ విశ్రమించడు. ఇది నా హామీ అని చెప్పి నేను మనవి చేస్తాను. పనులు స్టార్ట్ అయినాయి. పనులు స్టార్ట్ అయితే వద్దు వద్దు తమ్ముడు వద్దుగా, అరే ఇదేమన్నా సర్కసా? జర ఆగ కదా, వద్దమ్మా డిస్టర్బ్ ప్లీజ్, టైం లేదు. పనులు ప్రారంభించినాం, మీకు తెలుసు. జితేందర్ రెడ్డి గారు మిగతా నాయకులు డబ్బు ఎక్కువైతున్నదంటే కూడా ఎంతైనా పర్వాలేదు మీరు మాకు చెయ్యాలి, 35,000 కోట్లు అవుతుంది అని అంటే కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎంబడబడి పాలమూరు ఎత్తిపోతల పథకానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఒకటే ప్రార్థన మీతో ఏంటంటే ఎమోషనల్గా ఆవేశంగా కాకుండా నిజాలు గుర్తెరగాలి. ఏం చేస్తే మనకు మంచి అవుతుందో అదే చెయ్యాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కార్యకర్తలు మీరే కాకుండా దయచేసి మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. కారణం ఏంటంటే ఏ పాలమూరు ప్రాజెక్టు కోసమైతే చకోర పక్షుల్లాగా ఈ జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తూ ఉందో, దేంతోనైతే మనకు ఒక 20 లక్షల ఎకరాలకు మొత్తం పాతవి కొత్తవి కలిపి నీళ్ళు వస్తాయో దానికి అడ్డం పడేటువంటి దుర్మార్గులే ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. అది కథ. చంద్రబాబు నాయుడుకు పాలమూరు దత్తత 9 ఏళ్ళు మీకు యాద్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి శాతనైతే లేదు వెంకటేశ్వరరెడ్డిని, నన్ను, జితేందర్ రెడ్డిని కొట్టడానికి.